సాకేత్ మైథిలి కోసం గిఫ్ట్ గా ఇచ్చిన చీరని చందన ఐరన్ బాక్స్ తో కాల్చేసి నాశనం చేసేస్తుంది. అయితే చందన ప్లాన్ రివర్స్ అవుతుంది. కాలిపోయిన బ్లౌజ్ తోనే మైథిలి మెరుస్తుంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ మే 30వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, సాకేత్ మైథిలికి చీర ఇస్తాడు. ఆ చీర మైథిలి చూసి చాలా సంతోషపడుతుంది. నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తారు అనుకోలేదు అంటుంది. తన మీద ఆ చీర వేసుకుని ఎలా ఉంది అని అడుగుతుంది. ఇది వేసుకుంటే బుట్ట బొమ్మలా ఉంటావు అని అంటాడు. ఇక సాకేత్ వెళ్ళిపోయాక, నీ భార్యకి నువ్వు ఇస్తున్న మొదటి బహుమతి ఇది. ఎప్పటికీ పదిలంగా దాచుకుంటానని మనసులో అనుకుంటుంది. అయితే మైథిలి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవడానికి వాష్రూమ్ కి వెళ్తుంది. అదంతా చూసిన చందన, బావ మైథిలికి శారీ తీసుకురావడం ఏంటి, నేను ఇది చూసి చూడనట్లు ఉండకూడదు అని చెప్పి కావాలని చందన ఆ చీరకున్న బ్లౌజ్ ని తీసి ఐరన్ బాక్స్ తో కాల్చేస్తుంది. ఆ బ్లౌజ్ ని పాడు చేసేస్తుంది. ఇక తను వెళ్ళిపోయాక మైథిలి ఆ బ్లౌజ్ చూసి, ఎందుకు ఇది ఇలాగైంది, ఇంతకు ముందు బాగానే ఉంది, ఎవరో కావాలని చేశారేమో అని అనుకుంటూ ఉంటుంది. బావ మొదటిగా ఇచ్చిన బహుమతి ఇది, నేను చాలా భద్రంగా దాచుకుందామంటే ఇలా అయ్యిందేంటని బాధపడుతూ ఉంటుంది. ఎవరు చేశారు అని అనుకుంటూ ఉంటే అప్పుడే చందన దగ్గరకు వస్తుంది. అయ్యో, ఇది నీకు బావ గిఫ్ట్ గా ఇచ్చాడుగా, ఇలా అయిపోయిందేంటి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా వేసుకుంటావు, వేసుకోవడానికి కూడా పనికిరాదేమో అని అంటుంది. అందుకే అంటారు, ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే దానితోనే సర్దుకుపోవాలని, అందరి దానికోసం ఎక్కువ ఆలోచించకూడదని చందన అంటుంది. ఇక చందన వెళ్ళిపోయాక, ఇది ఖచ్చితంగా చందన పనే, దీని ప్రతిఫలం మంగళ స్నానాల్లో నీకు చూపిస్తాను, చూస్తూ ఉండని మైథిలి తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఆ బ్లౌజ్ కి లేస్ వేసి అందంగా డెకరేట్ చేసి సరి చేసుకుంటుంది. అదే చీర కట్టుకుంటుంది. ఇక సాకేత్ చందనల మంగళ స్నానాలు ప్రారంభమవుతాయి. సాకేత్ ఇచ్చిన చీర కట్టుకుని మైథిలి వస్తుంది. మైథిలిని చూస్తూ వీరు ఎంత అందంగా ఉన్నావని అనుకుంటాడు. ఇంత అందమైన అమ్మాయి భార్యగా వస్తే వాడికన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. నిన్ను పెళ్లి చేసుకుని ఆ అదృష్టం నా సొంతం చేసుకుంటానని వీరు అనుకుంటూ ఉంటే, ఇక సాకేత్ అయితే నేను ఊహించినట్లే మైథిలి బుట్టబొమ్మలా ఉందని అనుకుంటూ ఉంటాడు. ఇక చందన అయితే, నేను పాడు చేశాను, నేను ఈ కాల్ చేసినా కూడా అసలు ఇదే బ్లౌజ్ ఎలా వేసుకొచ్చింది, చాలా విచిత్రంగా ఉందని అనుకుంటూ ఉంటుంది. ఇక సౌదామిని అయితే, అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే చేసావు, దగ్గరుండి చేసావు, ఇప్పుడు కార్యక్రమానికి ఎంత లేట్ గా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నా బ్లౌజ్ సరి చేసుకున్నాను, అందుకే లేట్ అయిందని మైథిలి అంటుంది. సరిగ్గా కుదరలేదా అంటే, చిన్న తేడా అయింది, తెలివిగా దీన్ని నాకు అనుగుణంగా మార్చుకున్నానని మైథిలి అంటుంది. నా చీర ఎలా ఉందని మైథిలి చందనను అడిగితే, తనని అడుగుతావేంటి, నేను చెప్తాను, దివి నుంచి భూమికి వచ్చిన దేవతలా కనిపిస్తున్నావని వీరు అంటాడు. మైథిలిని అంతలా పొగుడుతున్నావేంటి అని హరిశ్చంద్ర వీరితో అంటాడు. నిజంగానే మైథిలిని చూస్తే ఎవరైనా ఆకాశానికి ఎత్తుతారు, అంత చూడముచ్చటగా ఉందని, చూడ చక్కగా చాలా బాగుందని సౌదామిని అంటుంది. ఇక సాకేత్ అయితే, అప్పుడే విరబూసిన అందమైన గులాబీ పువ్వులా ఉన్నావు, ఏ మాట కామాటే చెప్పాలి, కానీ నా మనసులో మాట నీకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, చాలా అందంగా ఉన్నావని మనసులో సాకేత్ అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలిని కూడా వాళ్ళిద్దరికీ పసుపు రాయమని సౌదామిని చెప్తుంది. మైథిలి సాకేత్ చందనాలకి పసుపు రాస్తుంది. ఆ తర్వాత చందనతో, నీకొక పంచ్ డైలాగ్ చెప్పాలనుందని, ఐరన్ బాక్స్ తో ఈ మైత్రి ఉత్సాహాన్ని ఎవరు హరించలేరు అని అంటుంది. ఇక తర్వాత సౌదామిని సాకేత్ ని చందనకి పసుపు రాయమంటారు. సాకేత్ చందనకి పసుపు రాయబోతూ ఉంటే అనుకోకుండా కింద ఉన్న ప్లేట్ తగిలి మైథిలికి పసుపు రాసేస్తాడు. మైథిలి మీద పడిపోతాడు. ఇద్దరు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. వాళ్ళిద్దరిని చూసి, మంగళ స్నానాలు పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి అవ్వాలి, నువ్వు ఆ అమ్మాయికి పసుపు రాసావేంటి, రేపొద్దున్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, ఆ అమ్మాయి మెడలోనే తాళి కడతావా అని అంటారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. చందనకి కోపం వచ్చేస్తుంది. మంగళ స్నానాలు జరగాల్సింది పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి, ఇప్పుడు వీళ్ళిద్దరికీ అయ్యాయేంటని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎదురు చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.